ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. నామినేషన్ అయిపోయిన తర్వాత నిఖిల్ భరణి గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. ఇక నిఖిల్ భరణితో మాట్లాడుతూ, సార్ ఈ రోజు మీరు నామినేషన్ ప్రక్రియలో ఏదైతే సంజన గారికి ఇచ్చుకున్నారో అది 100% కరెక్ట్. మీలో కావాల్సింది ఆ ఫైరు. బయట ఆడియన్స్ అలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. కాబట్టి మీరు అసలు కూడా ఎక్కడ తగ్గద్దు అంటూ నిఖిల్ భరణికి మంచి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. అయితే భరణి, నేను ఎప్పుడు ఒకలాగే ఆడతాను గేమ్ నిఖిల్, కానీ వాళ్ళు అర్థం చేసుకోరు అంతే. కానీ అన్నా అంటూనే నా వెనకాల చాలా సార్లు కత్తిపోటు పొడిచింది సంజన. అంతేకాకుండా ముఖ్యంగా నాలో హ్యూమనిటీ లేదు అని మాట్లాడుతుంది. అలా ఎలా మాట్లాడుతుంది? నేను ఒక విషయం చెప్తాను. నేను దివ్యకి లాస్ట్ వీక్ చెప్పాను, నీకు ఈ వారం ఎలాగైనా సపోర్ట్ చేసి లీడర్ బోర్డులో నించోబెడతానని. నేను అలాగే ఇచ్చిన మాట ప్రకారం దివ్యాని లీడర్ బోర్డులో నించోపెట్టాను. ఆ రోజు నాకు షోల్డర్ కి ఎంత పెయిన్ వచ్చిందనేది నాకు తెలుసు. నేను ఇంకొక మాట ఎవరికి ఇచ్చాను? రాము రాథోడ్కి ఏమని ఇచ్చాను? రాము రాథోడ్, నువ్వు గనక కెప్టెన్స్ లో ఫైనల్ గా వస్తే ఖచ్చితంగా నేను నీకు సపోర్ట్ చేస్తాను రాని. ఎప్పుడు నేను ఒకటే చెప్తాను, సంజన ఎక్కువ రాము రాథోడ్ ఎక్కువ అంటే నేను రాము రాథోడ్ అనే అంటాను. ఎందుకంటే వాడు హౌస్ లో వచ్చినప్పటి నుంచి కూడా నాకు ఒక తమ్ముడుగా కనెక్ట్ అయ్యాడు. కాబట్టి అలాంటప్పుడు నేను రాము రాథోడ్కి మాట ఇచ్చాను. మరి నేను ఆయనకి సపోర్ట్ చెయ్యాలి కదా అంటే అప్పుడు నిఖిల్ కలగ చేసుకొని మీరు సపోర్ట్ చెయ్యండి సార్, నేను వద్దని అనట్లేదు. కానీ ఆడియన్స్ మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ గా అలా అనుకుంటున్నారు. అలా కాకుండా మీ ఇండివిజువల్ గేమ్ మీరు ఆడుకుంటూనే ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకే సపోర్ట్ చేయండి. ముఖ్యంగా దివ్య వచ్చిన తర్వాత మీ గేమ్ అనేది పూర్తిగా తగ్గిపోయిందని హౌస్ లోనే కాదు బయట ఉన్న ఆడియన్స్ కూడా అంటున్నారు. ఈ విషయం నేను చెప్పకూడదు, కానీ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే మీరు హెల్ప్ చేసే విధానాన్ని తగ్గించుకొని మీ గేమ్ మీద ఫోకస్ పెట్టండి. మీలో ఆ ఫైర్ చూడాలనుకుంటున్నారు ఆడియన్స్ అంటూ నిఖిల్ భరణికి చెప్పాడు. అయితే భరణి, నేను కూడా అదే చేస్తున్నాను. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, నా గేమ్ మీద నేను ఫోకస్ చేస్తాను. బంధాలు స్టాండ్స్ అంటే ఇక్కడ పని చేయవు. ఎప్పటికి వచ్చినా సరే ఎండ్ ఆఫ్ ది డే మనుషుల్ని ఎదవలను చేసే నుంచో పెడతారు వీళ్ళు అంటూ భరణి చాలా ఫీల్ అయ్యాడు సంజన విషయంలో. మొత్తానికి నిఖిల్ భరణికి చెప్పిన మాటలపై, భరణి మాట్లాడిన మాటలపై మీ ఒపీనియన్ ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.